ఎక్కడ ఏ రెస్టారెంట్‌లో కూడా ఇలాంటి మంచూరియా అయితే అస్సలు దొరకదు. ఎగ్ తోటి చాలా హెల్తీగా ఎగ్ మంచూరియన్ అయితే ఈరోజు ఎలా ప్రిపేర్ చేసేయాలో చూసేద్దాం. ప్రాసెస్ అయితే అన్ని మంచూరియాస్ లానే ఉంటుంది. కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడైతే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. మనకు కావాల్సిన క్వాంటిటీలో ఎగ్స్‌నైతే తీసుకొని బాయిల్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 ఎగ్స్‌నైతే యూజ్ చేస్తున్నాను. నేను వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టుగా ఎగ్స్‌నైతే ఈ విధంగా తురిమేసుకోవాలి. మనం తురుముకునేటప్పుడు ఎగ్ లోపల ఉన్న యెల్లో పార్టిషన్ తురుముకోకుండా అలానే వేసేసుకొని, వైట్ పార్టిషన్‌ని మాత్రమే చక్కగా తురిమేసుకోవాలి. ఎగ్ మొత్తం కూడా ఎక్కడ పెద్ద పెద్ద పీసెస్ లేకుండా చిన్న చిన్నగా అయితే తురిమేసుకోవాలి. ఈ రెసిపీ కోసం అయితే ఎగ్స్‌ని పర్ఫెక్ట్‌గా కుక్ చేసుకోవాలి. అప్పుడే మనం తురుముకునేటప్పుడు చక్కగా వస్తుంది. ఇదే విధంగా అన్ని ఎగ్స్‌ని కూడా తురిమేసుకొని ఒక ప్లేట్‌లో వేసేసుకొని పెట్టేసుకోవాలి. యెల్లో పార్టిషన్ ఎగ్‌ని మనం చేత్తోటి స్మాష్ చేసేసుకొని వేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇందులోకి టేస్ట్‌కి సరిపోయినంత సాల్ట్, కొంచెము పసుపుని, అలానే కొంచెం కారం, కొంచెం ధనియా పౌడర్ వీటన్నిటిని కూడా యాడ్ చేసుకొని, మన మంచూరియాకి కరెక్ట్‌గా సరిపోయేంత కారం, సాల్ట్‌నయితే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. మళ్ళీ మనము సాస్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు కొంచెం అయితే యాడ్ చేసుకుంటాము. నెక్స్ట్ అయితే ఇందులోకి కొంచెం కార్న్ ఫ్లోర్‌నయితే యాడ్ చేసుకోవాలి. 2 టీ స్పూన్ల కార్న్ ఫ్లోర్‌ని, 1 టీ స్పూన్ మైదా పిండిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక మనము ఎగ్ మంచూరియా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఎగ్ ఫ్లేవర్ అనేది తగ్గకూడదు. అందుకే కొంచెం కొంచెమే పిండినైతే యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న ఇంగ్రీడియెంట్స్ అన్నిటిని కూడా చక్కగా ఒకసారి మిక్స్ చేసేసుకొని బాగా పట్టించాలి ఎగ్ మొత్తాన్ని కూడా. మనకి ఎగ్‌లో ఉన్న మాయిశ్చరైజర్ తోటే పిండి మొత్తం కలిసిపోతుంది. అవసరం అనిపిస్తే కొంచెం వాటర్‌ని చిమ్ముకొని మంచిగా కలిపేసుకొని, నేను వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టుగా బాల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. నేను తీసుకున్న 3 ఎగ్స్ క్వాంటిటీకి మనకైతే మంచూరియా బాల్స్ ఇన్ని వచ్చాయి. కరెక్ట్‌గా 10 మంచూరియన్ బాల్స్ అయితే వచ్చాయి. అండ్ నేను సైజ్ కూడా కొంచెం పెద్దగానే చేసుకున్నాను. మీరు చిన్న సైజ్ చేసుకుంటే గనుక ఒక 3 మెంబర్స్‌కి కరెక్ట్‌గా సరిపోతుంది ఈ క్వాంటిటీ అయితే. ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న బాల్స్ అన్నిటిని కూడా పక్కన పెట్టేసుకొని, ఇప్పుడైతే ఆటిని ఫ్రై చేయడం కోసము ఒక పాన్‌లో ఆయిల్ అయితే యాడ్ చేసుకొని, మీడియం హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అన్నిటిని కూడా ఒకదానికొకటి అంటుకోకుండా సెపరేట్‌గా వేసేసుకోవాలి. ఇలా బాల్స్ అన్నిటిని యాడ్ చేసిన తర్వాత వెంటనే గరిటె పెట్టి కలుపుకోకుండా అలానే ఒక్క 2 మినిట్స్ పాటు వదిలేసామంటే ఒక పక్కన మొత్తం కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది. ఆ తర్వాత ఇంకొక సైడ్‌కి కూడా తిప్పేసుకుంటూ మొత్తం కూడా క్రిస్పీగా అండ్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మంటని మాత్రం అస్సలు హై ఫ్లేమ్‌లో పెట్టుకోవద్దు. మీడియం ఫ్లేమ్‌లో లేదంటే లో ఫ్లేమ్‌లో మాత్రమే పెట్టుకొని ఈ ప్రాసెస్‌నైతే చేయండి. ఎందుకంటే ఎగ్ అనేది నీచు వాసన రాకుండా ఉండడానికి కొద్దిగా ఎక్కువ సేపే మనం ఫ్రై చేసుకోవాలి వీటిని. సో, నేను వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టుగా డార్క్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటన్నిటిని కూడా ఒక ప్లేట్‌లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే ఇందులోకి కావాల్సిన సాస్‌నైతే ప్రిపేర్ చేసుకుందాం. మనం ఇందాక మంచూరియా ఫ్రై చేసుకున్న ప్యాన్‌లోనే కొంచెం ఆయిల్‌నైతే ఉంచేసుకొని, అందులో సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, మీకిష్టం ఉంటే అల్లం కొంచెం యాడ్ చేసుకొని, కరివేపాకు వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 లేదా 3 పచ్చిమిరపకాయలని, అలానే సన్నగా కట్ చేసుకున్న హాఫ్ ఆనియన్ అయితే వేసేసుకొని, వీటిని కూడా బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇందులో మీకు ఇష్టం అనిపిస్తే కొంచెం బీనీస్ అండ్ క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని కూడా హై ఫ్లేమ్ మీద మాత్రమే పెట్టుకొని బాగా టోస్ట్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టేస్ట్‌కి సరిపోయేంత సాల్ట్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ మంచూరియన్ బాల్స్‌లో వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోనే కొంచెం కారం, కొంచెం మసాలా పౌడర్‌ని ఈ డ్రై ఇంగ్రీడియెంట్స్ అన్నిటిని కూడా ఒక్క 1 మినిట్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి టమాటా కెచప్‌ని అయితే యాడ్ చేసుకుందాం. నేనైతే ఇది కొంచెం హెల్తీ వేలో చేస్తున్నాను కాబట్టి ఎలాంటి అదర్ సాసెస్‌ని అయితే యూజ్ చేయడం లేదు. ఒకవేళ మీకు ఇష్టం అనిపిస్తే యాడ్ చేసుకోండి. లేదంటే ఇలానే ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనమైతే కార్న్‌ఫ్లోర్ వాటర్‌నైతే యాడ్ చేసుకోవాలి. దీనికోసమైతే ఒక కప్పు వాటర్‌లోకి ఒక టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్‌ని బాగా మిక్స్ చేసుకొని ఇక్కడైతే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అలానే ఇందులోకి ఒక చిన్న కప్పు వాటర్‌నైతే యాడ్ చేసుకొని ఈ సాస్ మొత్తాన్ని కూడా బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఒకవేళ మీకు ఈ మంచూరియా అనేది వెట్‌గా కావాలి అంటే, ఎక్కువ సాస్ కావాలి అంటే వాటర్ కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు దీన్ని డ్రైగా ఇష్టం అనుకుంటే గనక వాటర్ కొంచెం తగ్గించి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఈ సాస్‌లోకి మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న మంచూరియన్ బాల్స్‌ని ఒక్కొక్కటిగా వేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి అందులో. సాస్ మొత్తం కూడా మన మంచూరియన్ బాల్స్‌కి పట్టేలాగా అటు ఇటు తిప్పుకుంటూ ఒక 2 మినిట్స్ పాటు ఉంచుకుంటే సరిపోతుంది. దీనిపైన మూత పెట్టాల్సిన అవసరం లేదు. హై ఫ్లేమ్ మీద మాత్రమే పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి.
ఎవరికైతే సాస్ ఇష్టం ఉంటుందో అలాంటి వాళ్ళు ఈ స్టేజ్‌లో స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బావుంటుంది. ఫైనల్‌గా దీనిపైన కొంచెము స్ప్రింగ్ ఆనియన్స్ లేదా కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మన మంచూరియా అయితే రెడీ అయిపోతుంది. మనకి ఇలాంటి ఎగ్ మంచూరియా బయట దొరకడం అనేది చాలా రేర్. నేను ఫస్ట్ టైమ్ ఈ రెసిపీ విన్నప్పుడు కూడా చాలా కొత్తగా అనిపించింది. అండ్ టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాను. బట్ ట్రై చేస్తేనే కదా తెలుస్తుంది బావుంటుందో లేదో. అలానే ఒకసారి ట్రై చేశాను. చాలా బావుంది. అందుకే మీతోటి రెసిపీనైతే షేర్ చేస్తున్నాను. మీరు కూడా ఈ వీడియోనైతే ఫాలో అవుతూ సేమ్ నేను చూపించిన విధంగా మంచూరియన్ అయితే ప్రిపేర్ చేసుకోండి. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని అయితే ఫాలో అవుతూ ఉండండి. అంతే గైస్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైతే ఎగ్ లవర్స్ ఉన్నారో వాళ్ళకి వీడియోనైతే ట్యాగ్ చేయండి. మంచిగా సాస్ తోటి అండ్ ఆనియన్స్ తోటి సర్వ్ చేసుకుంటే అదిరిపోతుందండి. మనం ఈ మంచూరియాని స్లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకుంటాం కాబట్టి లోపల వరకు కూడా చక్కగా కుక్ అయి ఉంటుంది. ఒక మంచూరియాని కట్ చేసి చూసినప్పుడు మీకు లోపల చూస్తే అర్థమైపోతుంది. ఎగ్ అనేది ఎంత చక్కగా ఫ్రై అయి ఉంటుందో. ఎగ్ ఫ్లేవర్ తోటి కారం కారంగా టేస్టీగా చాలా బావుంటుంది.